ప్రజలు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్టీసీ డిపోలో 11 కొత్త బస్సులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. కొత్త బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బస్సులు కూడా రద్దు చేసి అదోగా చేసి పాలు చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉండాలి, వాళ్ళు కూడా మంచి లగ్జరీ బస్సుల్లో వెళ్ళాలి అనే కాన్సెప్ట్ తో ప్రైవేటే కాదు ప్రభుత్వం బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పి నిరూపించింది ఈరోజు చంద్రబాబు నాయుడు. మంచి సూపర్ డీలక్స్ వేసి ఈరోజు వెంకటగిరి టు బెంగళూరు, అదేవిధంగా బెంగళూరు టు వెంకటగిరి, అదేవిధంగా వెంకటగిరి టు తిరుపతి, వెంకటగిరి శ్రీశైలం, అదేవిధంగా తిరుమలకి, ఇవన్నీ కూడా 15 లక్షల కిలోమీటర్లు పూర్తయినటువంటి బస్సులు అన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి అవి షార్ట్ కట్ రూట్లలోకి ఏవైతే డైరెక్షన్ పోతాయో ఆ బస్సులు ఆర్డినరీ బస్సులు కన్వర్ట్ చేసి మరి దూర ప్రాంతాలకు పోయేటువంటి బస్సులు అన్ని కూడా ఈరోజు కొత్త బస్సులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రైవేటే కాదు ప్రభుత్వ బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పనేసి ఈ రోజు ప్రూవ్ చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బస్సులు కూడా రద్దు చేసి అదోగా చేసి పాలు చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈరోజు ముందుకు పో, మేము కూడా తీసుకుంటామా? పెట్టుకోవాలా?